అమెరికా అధ్యక్షులైన, భారతదేశ ప్రధానమంత్రి అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రులైనా, మో ఈ ఏ ఏ అన్ని దేశాల అధ్యక్షులు, ప్రెసిడెంట్లు ఎవరైనా సరే, యుద్ధం చేసే సైనికులైనా, మానవులు, ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ 750 కోట్ల మంది ఆకలేస్తే ఆహార పదార్థాలు మాత్రమే తింటాము. యుద్ధ విమానాలు గానీ, ఏ యుద్ధ విమానాలు గానీ, అణుబాంబులు గానీ, వాహనాలను గానీ, మనకు ఇచ్చిన సెల్ ఫోన్లు గానీ, ఏ వస్తువుల్ని మనము ఆహారంలా తీసుకోలేము. మనము ఆహారంలా తీసుకుండే పదార్థాలను ఇచ్చే రైతన్నలకి ప్రకృతి వైపరీత్యం వల్ల మొదట దెబ్బ తగిలేది మనకు ఆహారాన్ని అందించే రైతన్నల మీదే. అటువంటి రైతన్నల్ని ప్రకృతి వైపరీత్యాలకు గాను పాలించే మన పాలకులు ఫ్లడ్ ఫండ్ నిధిలాగా ఏదన్నా పొదుపు చేయలేరు. ప్రకృతిని ఎలాగూ మనము ఆపలేము. రైతన్నలకు జరిగే నష్టాన్ని ఆపలేము, ప్రకృతిని ఆపలేము, రైతన్నలకు జరిగే కష్టాన్ని ఆపలేము. ఈ ప్రపంచంలో అందరికన్నా గౌరవించాల్సింది మన తల్లిదండ్రులను కాదు, రైతన్ననే. ఏదైనా మనం కష్టపడాలన్నా ఆహారం కావాలి. ఆహారం లేకుంటే, ఆహారము మనకు అనుకున్నట్లుగా జరుగుతుంది కాబట్టి దాని విలువ తెలియట్లేదు. అదే దొరక్కపోతే ఏం చేస్తాం? దాని విలువ తెలుస్తుంది. కాబట్టి ప్రపంచంలో ప్రతి రైతుని మనము ఒక దేవుడిలాగా పూజించాలి. పూజించాలి. ప్రతి పాలకులు రాబోయే రోజుల్లో రైతుల కోసం అన్నిటికన్నా రైతులకే ఎక్కువ నిధులు కేటాయించాలి. మిగిలినవి దాటి తర్వాతే ఏ మౌలిక సదుపాయాలు కానీ, లేకపోతే ఏ టెక్నాలజీ అయినా సరే రైతుల తర్వాతే మనకు ఏదైనా సరే. ప్రపంచ పాలకులందరూ గుర్తించండి. మనకు అణుబాంబులు కానీ ఏమి మనము తినడానికి పనికి రావు. ఒక్క ఆహార పదార్థాలను అందించే వాళ్ళే. మరీ చెప్తున్నాను, ప్రపంచ పాలకులందరూ గుర్తించండి. ప్రపంచంలో మానవ కోటికి, అసలు భూమి మీద ఉన్న మానవ కోటే కాదు, జీవకోటికి చాలా వరకు ఆహార పదార్థాలు కావాలి. ఆహార పదార్థాలు ఏదో రూపేణ జంతువులకు కూడా వెళ్తాయి. కాబట్టి రైతన్నను మనము గౌరవించుకుందాం, రైతన్నను మనము పూజించుకుందాం. ప్రకృతి వైపరీత్యాలకి ప్రత్యేక నిధి ఏర్పరచుకుందాం అని తెలియజేస్తున్నాను. రాజకీయ ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేతని. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.